వెల్కమ్ టు శ్రీచక్ర న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. తెలంగాణలో మొదలైన సరస్వతి పుష్కరాలు. ఉత్తరప్రదేశ్లో న్యాయవాదుల సమక్షంలో పెళ్లి చేసుకున్న ఇద్దరు మహిళలు. మెడికల్ కాలేజ్ క్యాంటీన్ రాజుకుంటున్న వివాదం. వరంగల్ స్టేషన్ రోడ్డు ప్రాంతంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన రాష్ట్ర మంత్రి కొండ సురేఖ. ప్రైవేట్ గుండాల పర్యవేక్షణలో జరిగిన పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణను తక్షణమే రద్దు చేయాలి డివైఎఫ్ఐ. ఇక వివరాల్లోకి వెళ్తే, మెడికల్ కాలేజ్ క్యాంటీన్ రాజుకుంటున్న వివాదం. వైద్యుల సంఘం నాయకులు క్యాంటీన్కు తాళం వేసిన 24 గంటలు కాకముందే తాళాలు పగలగొట్టిన వైనం. క్యాంటీన్కు తాళాలు వేయడం కోర్టు ఆదేశాలు ధిక్కరించినట్లేనని క్యాంటీన్ నిర్వాహకులు వరప్రసాద్ చెబుతుండగా, ఫోర్జరీ చేసిన పేపర్లతో క్యాంటీన్ వరప్రసాద్ కొనసాగించడం ఏమాత్రం తగదని, వెంటనే ఖాళీ చేయడం, లీజ్ పొడిగించడం జరగాలని డాక్టర్ సంఘం నాయకులు చెబుతున్నారు. కర్నూలు యూనిట్ ప్రెసిడెంట్ డాక్టర్ పి బ్రహ్మాజీ మాస్టర్ నేను. సో ఈ క్యాంటీన్ని డాక్టర్ వరప్రసాద్ అతనుకి లీజు 5 years ఇచ్చారు. 2013లో ఇచ్చినారు. 5 years లీజ్ ఉంటే ఇతను 30 ఏళ్ళ లీజు ఇచ్చినారని ఇంకో డాక్యుమెంట్ ఫేక్ది క్రియేట్ చేసి ఇతనే కోర్టులో వేసినాడు. ఏమని 30 ఏళ్ళు నాకు లీజ్ ఇచ్చినారు, 5 ఏళ్ళు కాదని. సో యాక్చువల్గా బాధితులు కోర్టుకి వెళ్ళాలా, కానీ ఇతనే అక్యూజ్డ్ పొజిషన్లో ఉండి ఇతనే కోర్టుకి వెళ్ళి నన్ను 60,000 50,000 అడుగుతున్నారని కోర్టులో కేసు వేసినారు. సో మీరు అడిగినట్లా తెలిసి ఎందుకు మీరు యాక్షన్ తీసుకోలేదంటే, హైకోర్టులో నుంచి ఆర్డర్ కూడా తెచ్చినాడు పోలీసులకు. ఏమని, సివిల్ మ్యాటర్లో పోలీస్ ఇన్వాల్వ్ కావద్దని 3 Town స్టేషన్ కూడా ఆర్డర్ తెచ్చినాడు. సో అందుకు ఎవరు ఎంటర్ అయ్యి అడిగినా కూడా అందరినీ భయపడిస్తున్నాడు ఇతను. సో ఈయన ఆల్రెడీ రిటైర్డ్ అయిన క్యాండిడేట్. రిటైర్డ్ అయిన అతనికి ఏబిజిడే మెంబర్షిప్పే రిమూవల్ అవుతుంది. సో అట్లా కూడా దౌర్జన్యం చేస్తున్నాడు. ఇంతకుముందు ఇక్కడ జరిగినప్పుడు ఒక గోడ కూడా జేసీబీ పడగొట్టినాడు. అప్పుడు కూడా ఎవరు అడగలేకపోయినారు. సో ఏమనంటే ప్రిన్సిపల్, సూపరింటెండెంట్లు అందరినీ బెదిరియడానికి రెడీగా ఉన్నాడు ఇతను. సో ఇటువంటి పరిస్థితుల్లో క్యాంటీన్ ఈ అందరికీ హాస్పిటల్లో డాక్టర్స్కి, స్టూడెంట్స్కి ఎంతో అవసరం. దీన్ని క్యాంటీన్ని మేము కైవశం చేసుకునేదాకా వదిలేదు. సో అతను మంచిగా 2-3 days లోపల హ్యాండ్ ఓవర్ చేసిపోతే మంచిది. లేదంటే మేము యూనియన్, ఏబిజిడిఏ యూనియన్ కానీ జూడా అంత యూనియన్ ఏకమై ఇతన్ని తరిమేసే అవకాశం ఉంది. సో ఆయనని రిక్వెస్ట్ చేస్తున్నాం, అట్లీస్ట్ కనీసం మా క్యాంటీన్ మాకు హ్యాండ్ ఓవర్ చేయమని. కానీ ఆయన దౌర్జన్యము ఆగడం లేదనిపిస్తుంది. జరగబోయేది ఎట్లా ఉంటుందో పరిస్థితి అర్థం కాలేదు. దీంట్లో హై లెవెల్ అథారిటీ అన్న ఇన్వాల్వ్ అయ్యి హెల్ప్ చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం. డాక్టర్ పి బ్రహ్మాజీ మాస్టర్. గట్కేసర్ మున్సిపాలిటీలో గత 5 రోజుల క్రితం గట్కేసర్ ముద్దుబిడ్డ వీర జవాన్ ములుగు జిల్లా కర్రెగుట్టలో ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతంలో నక్సలైట్లు పెట్టిన మందు పాత్ర పేలి మరణించిన తిక్క సందీప్ కుటుంబానికి పరామర్శించడానికి గట్కేసర్ మున్సిపాలిటీ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బండారి శ్రీనివాసగౌడ్ మరియు గట్కేసర్ మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మన్ పలుగాల మాధవరెడ్డితో కలిసి వారి ఇంటికి వెళ్లి వారి యోగక్షేమాలు తెలుసుకొని వారికి ధైర్యం చెప్పి తన వంతు సహాయంగా సొంతంగా రూపాయలు 3 లక్షల తిక్క సందీప్ తల్లి మరియు సతీమణికి గౌరవ మేడ్చల్ శాసనసభ్యులు చాచకూర మల్లారెడ్డి అందజేయడం జరిగింది.
నక్సలైట్ల దాంట్లో చనిపోయారు. చాలా బాధాకరం. వాళ్ళు ఇట్లా గట్కేసర్ నివాసులు, పూర్వం సంధి కూడా వాళ్ళు ఇక్కడనే ఉంటారు. చాలా అంటే చాలా బాధాకరం. వాళ్ళ భార్య కూడా పాపం ఎంఎస్సీ చేసింది. తప్పకుండా సీఎం గారు కూడా ఆమెకు మంచి జాబ్ ఇస్తారు, గవర్నమెంట్ జాబ్ ఇవ్వాలి. తల్లికి కూడా ఏదో కమిషనర్ ఆఫీస్లో చేస్తుంది, అది కూడా చేసి వాళ్ళ తమ్ముడు కూడా ఇదే ఉన్నాడు, వాళ్ళకు కూడా జాబ్ ఇప్పిస్తే బాగుంటుంది. తప్పకుండా గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేస్తారు. నేను కూడా నా ఆర్థిక సాయంతో 3 లక్షల రూపాయలు ఈరోజు వాళ్ళకి ఇచ్చిన. ఇంకా ఏ ఇబ్బంది వచ్చినా ఏది వచ్చినా వాళ్ళకి నేను ఎప్పటికీ ఎమ్మడి ఉండి ఓ ఫాదర్ లెక్క నేను చూసుకుంటాను కూడా. తిక్కా సందీప్ గారు నక్సలైట్ల కాల్పులో మరణం చెందడం జరిగింది. అతని మరణాన్ని ఇక్కడ ఉన్న మున్సిపాలిటీ ప్రజలందరూ కూడా, అన్ని పార్టీలు కూడా అతని సంఘీభావం తెలిపి సంతాపం కూడా మనం తెలిపడం జరిగింది. ఈరోజు మా స్థానిక ఎమ్మెల్యే మల్లారెడ్డి గారు అతని వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళ తల్లి గారిని, వాళ్ళ మిస్సెస్ అయిన వాళ్ళనిద్దరిని కూడా పరామర్శించి వాళ్ళకి ఎల్లప్పుడూ వాళ్ళ కుటుంబాన్ని తోడుగా ఉంటా అని చెప్పి అతను సొంత నిధులనుడుగా ఈరోజు 3 లక్షల రూపాయలు కూడా మల్లారెడ్డి గారు ఆ కుటుంబానికి ఇవ్వడం జరిగింది. అలాగే ఇంకా ముందు కూడా ఆ కుటుంబానికి ఏ అవసరం ఉన్నా, మన మెడికల్ కానీ ఎడ్యుకేషన్ కానీ దానికి సంబంధించిన 2 సంస్థలలో ఏదైనా కూడా ఏ ప్రాబ్లం ఉన్నా అతను వెన్నంటూ ఉంటానని, ఆ కుటుంబాన్ని ఆదుకుంటానని చెప్పడం జరిగింది. కాబట్టి మేము కూడా ఇక్కడ లోకల్ బీఆర్ఎస్ఎల్ తరఫున కూడా గత చనిపోయిన రోజు నుంచి కూడా ఆ కుటుంబానికి ఆ 2 రోజులు కూడా అండదండలు ఉండి అతని శవయాత్రలు కూడా మొత్తం సాయంత్రం వరకు కూడా అందరం పాల్గొని బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఆ కుటుంబానికి రాబోయే కాలంలో ఎల్లప్పుడూ కూడా మేము అండగా ఉంటామని తెలియజేసుకుంటూ, ఇక ముందు కూడా అతని ఆత్మకు శాంతి చేకూర్చాలని, ఆ కుటుంబానికి దేవుడు ఎల్లప్పుడూ మనోధైర్యాన్ని ఇవ్వాల్సిందిగా నేను కోరుకుంటూ అతని ఆత్మకు శాంతి చేకూర్చాలని మనం చేస్తున్నాం. కర్నూలు జిల్లా గొందిపర్ల గ్రామంలో ఉన్న టీజీవీ SRAACL పరిశ్రమ విస్తరణ కోసం తయారు చేసిన ముసాయిదా పర్యావరణ ప్రభావ అంచనా నివేదికను సవరించాలి. ఈ ముసాయిదాలో కంపెనీ వారు PTFE CPVC తయారీలో ఎలాంటి రసాయనాలు వాడుతున్నారు అనేది లేదు అని DYFI జిల్లా కార్యదర్శి నగేష్ తెలిపారు. అలాగే గాలి, నీరు, భూమి ఏ విధంగా పొల్యూషన్ అవుతుందో, పొల్యూషన్ నివారణకు ఎలాంటి చర్యలు తీసుకున్నారు అనేది నివేదికలో లేదు. అలాగే ప్రజలు అభిప్రాయ సేకరణలో పాల్గొనడానికి వస్తే ఉదయం 10 గంటల నుండి పోలీసులు మొత్తం ప్రైవేట్ గుండాల చేతికి వదిలేసి చోద్యం చూస్తున్నారు. కర్నూలు నగరంలో కూడా మేము ప్రజా సంఘాలుగా సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం. అందుకోసమే మేము ఏదో ఒక పరిశ్రమ పెట్టడానికి వ్యతిరేకం కాదు. మేమంతా కూడా ఇలాంటి గ్రామాలకు ఒకటి పరిమితం కాదు. కర్నూలు నగరంలో ఉన్నటువంటి 6 లక్షల జనాభాకి కలెక్టర్ కార్యాలయం ముందు ప్రజాస్వామ్య సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తున్నాం. కారణం ఏమిటంటే గొందిపర్ల గ్రామంలో గ్రామ పొలిమేరలో టీజీవీ సంస్థ వాళ్ళు ఆల్కాలిస్ సంబంధించినటువంటి పరిశ్రమ, మరొక పరిశ్రమ అంటే విషతుల్యమైనటువంటి పరిశ్రమను స్థాపించబోతున్నారు. అందుకోసం 14వ తారీఖున ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతుంది. దానివల్ల వచ్చేటువంటి అనర్థాల గురించి ఇప్పటి వరకు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఏమాత్రం కూడా ప్రజలకు వివరించింది లేదు. ప్రజలకు కనీసం సమాచారం కూడా ఇచ్చిన పరిస్థితి లేదు. ఏకంగా వాళ్ళకు ఉండేటువంటి పలుకుబడితోని 14/5/2025న రేపు ప్రజాభిప్రాయ సేకరణ పెట్టాడు. దీనివల్ల అక్కడ ఇప్పటికే ఆల్కాలిస్ పరిశ్రమ వల్ల రోగాల బారిన పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అక్కడ నీళ్ళన్నీ కూడా పొల్యూషన్ అయినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు కనుక ఈ పరిశ్రమ పెట్టినట్లయితే కనుక క్యాన్సర్ కానీ లేకుంటే కిడ్నీలు చనిపోవడం కానీ ప్రాణాంతకమైనటువంటి రోగాలు వచ్చేటువంటి ప్రమాదం ఉంది. ప్రజలు అనారోగ్యం పాలయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఆ ప్రాంతం అంతా కూడా విషతుల్యమైపోయేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మేము ఈ ప్రజాభిప్రాయ సేకరణను వ్యతిరేకిస్తున్నాం. అదేవిధంగా అక్కడ భూములు
అంటే ఆ చుట్టుపక్కల గ్రామాలలో మొత్తం కూడా ఈరోజు గొంతిపర్ల కానీ, తాండ్రపాడు కానీ, దేవపాడు కానీ, పూలతోట కానీ, దొడ్డిపాడు కానీ, అదేవిధంగా పడిదంపాడు గ్రామాలలో ఉన్నటువంటి భూములన్నీ కూడా ఈరోజు మొత్తం కూడా పాడైపోతున్నటువంటి పరిస్థితి. వీటన్నిటి ఇన్ని దుష్ఫలితాలు ఉన్నప్పటికీ కూడా ఈరోజు టీజీవీ వాళ్ళు అక్కడ ఉండేటువంటి ప్రజలను ప్రలోభ పెట్టి, అధికారులను ప్రలోభ పెట్టి ఎట్టయినా తమ లాభాల పంట పండించుకునే దానికోసం ఈరోజు ప్రయత్నం అనేటువంటి జరుగుతుంది. ఇది ప్రజా సంఘాలుగా సాగనివ్వకూడదు అని చెప్పేసినటువంటి ఆందోళన ప్రారంభమైంది. అందుకు అధికారులు కూడా సానుకూలంగా స్పందించాలా, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా సానుకూలంగా స్పందించాలా. ఎందుకంటే ఇప్పుడు యూరప్ కంట్రీస్ వాళ్ళందరూ కూడా ఇక్కడ పరిశ్రమ వద్దని చెప్పినారు. కానీ మన దేశంలో అందులో ఆంధ్ర రాష్ట్రంలో, అందులో కర్నూలు జిల్లాలో వెనుకబడినటువంటి ప్రాంతంలో అయితే కనుక బాగుంటుంది అని చెప్పేసి భావించి ఈరోజు ఇక్కడ పరిశ్రమ పెట్టడం అనేటువంటిది ఇక్కడ ఉండేటువంటి ప్రజలను అన్యాయం చేయడం మరొకటి కాదు. అందుకోసమే పునరాలోచన చేయాలి. వెంటనే రేపు జరిగేటువంటి ఏదైతే ప్రజాభిప్రాయ సేకరణ ఉందో వాటిని తక్షణమే వాయిదా వేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. నా పేరు రామకృష్ణ, ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి. SRAACL కంపెనీ ప్రజాభిప్రాయ సేకరణ పూర్తిగా గూండాల పర్యవేక్షణలో జరుగుతుంది. అక్కడికి వచ్చి ఒక్కొక్కరిని వెతికి ఎవరైతే ఒరిజినల్గా ఈ పరిశ్రమ వల్ల ఎలాంటి ప్రమాదం జరుగుతుంది, పరిశ్రమ వల్ల ఎలాంటి కాలుష్యం జరుగుతుందో చెప్పడానికి ఎవరు ప్రయత్నం చేస్తే వాళ్ళని అక్కడ ఉన్న ప్రైవేట్ రౌడీలు మరి ఎత్తుకొచ్చి లాక్కొచ్చి బయట పడేస్తున్నారు. పోలీసులు కేవలం ప్రేక్షక పాత్ర చూస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి RDO కానీ అట్లాగే ఎన్విరాన్మెంటల్ అధికారులు కానీ మొత్తం సోద్యం చూడడము, అసలైనటువంటి అభ్యంతరాలు చెప్పే వాళ్ళ యొక్క వినతులను స్వీకరించకుండా ఏకపక్షంగా ప్రైవేట్ గుండాల చేత ఉసిగొలిపేసి ఈరోజు బయటికి పంపిస్తున్నారు. ప్రైవేట్ గుండాలు రామచంద్ర నాయక్ అన్నటువంటి ఒక వ్యక్తి వచ్చి వెతికి ప్రజలందరినీ బయటికి పడేస్తుంటే మరి పోలీసు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయకుండా ఫ్రీ అండ్ ఫెయిర్ గా ప్రజల అభిప్రాయం చెప్పుకోకుండా ఎందుకని చెప్పేసి ఈ రోజు ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని చెప్పేసి మేము అడుగుతున్నాం. కాబట్టి ప్రజాభిప్రాయ సేకరణని తక్షణమే రద్దు చేయాలి, మరి ఫ్రీ అండ్ ఫెయిర్ గా ప్రజాభిప్రాయ సేకరణ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. తెలంగాణలో మొదలైన సరస్వతి పుష్కరాలు. నేటి నుంచి సరస్వతి పుష్కరాలు. తెలంగాణ రాష్ట్రం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరంలో నేటి నుంచి ఈ నెల 26వ తేదీ వరకు సరస్వతి నది పుష్కరాలు జరగనున్నాయి. 12 ఏళ్లకు ఒకసారి జరిగే ఈ పుష్కరాలకు తెలంగాణతో పాటు ఏపీ, ఛత్తీస్గఢ్, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తారు. కాళేశ్వరం వద్ద త్రివేణి సంగమం వద్ద పుష్కరాలు జరుగుతున్నాయి. అలాగే అలహాబాద్ త్రివేణి సంగమం వద్ద సరస్వతి నది అంతర్వాహినిగా ప్రవహిస్తుందని నమ్ముతారు. దక్షిణ భారతదేశంలో సరస్వతి పుష్కరాలు జరిగే ఏకైక పుణ్యక్షేత్రం. ఏటూ నగరం మండలం గోగుపల్లి గ్రామంలో నిన్న రాత్రి కురిసిన అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని పరిశీలించిన పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, గ్రామ నీటి సరఫరా శాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క. ఈ సందర్భంగా వారు మాట్లాడారు.
వాళ్ళకి ఎట్లా ఏం చేయాలి చెప్పండి. మేడం ఆల్రెడీ స్టార్ట్ చేయండి మేడం. సీట్స్ అంటే మన రైతులేనా? ఓబీ మూమెంట్ స్టార్ట్ అవుతుంది. ఈవినింగ్ తక్ పూరా కంప్లీట్ అవుతుంది. ఈడీ మాకు సంబంధం లేదండి. ఇక్కడ కొన్ని వచ్చినా అక్కడ అది కూడా ఆ బస్తాల పై నుంచి చేసి పెట్టాల రైస్ టమాటాలు పెట్టేసి బాగా అంతా పోతుంది. ప్రతిసారి ఇక్కడనే పోసేది. ఏ సంవత్సరం ఇట్లాంటి వర్షం రాలేదు, ఇట్లాంటి వరద రాలేదు. ఆయన మొత్తం ఎవరెవరు అట్లా బాగా కొట్టుకపోయినాయో వాళ్ళ లిస్టు తయారు చేయండి. ఏం భయపడకూడదు. ఇవన్నీ తీసుకుపోతాం. నష్టపోయిన వాళ్ళది కూడా పక్క ఎవరిది నష్టపోతే వాళ్ళ పేరు వాళ్ళకి ఏదో ఒక రూపంలో వాళ్ళకు మనం నష్టపరిహారం సాయం చేస్తాం. 3 ఎకరాలు ఫోన్ చేయి. చిడోలు తీసుకొని అంటాను. తీసుకోకుండా ఎట్లా ఆవేదన చెందకూడదు. ధైర్యంగా ఎప్పుడు తొందరగా ఇంకేమన్నా బయట నుంచైనా స్టాఫ్ అమాత్రం ఉత్తరప్రదేశ్లో న్యాయవాదుల సమక్షంలో పెళ్లి చేసుకున్న 2 మహిళలు తమకు పురుషులు అంటే ఇష్టం లేదని 3 నెలల నుండి కలిసి ఉన్నామని పెళ్లి చేసుకున్న 2 మహిళలు బదాయి కోర్టు ప్రాంగణంలోని శివాలయంలో దండలు మార్చుకొని పెళ్లి చేసుకున్న 2 మహిళలు. दो लोग खड़े हो जाइए, अब इधर मुंह करके खड़े हो जाइए. इधर मुंह करिए दोनों लोग. अभी वो लग जाए अरे खल गई भैया रात में पैर छू के आशीर्वाद. क्या बात खुद बनाएंगे. भगवान के हाथ जोड़. तो आप दोनों लोग इधर देख के खड़े हुए हैं. इधर देख लीजिए दोनों लोग साथ में खड़े होके. सर किससे కర్నూలు తలమానికంగా పరిశ్రమ అభివృద్ధి చెందుతుంది. 2047 కంత రాష్ట్ర అభివృద్ధి ఏపీ సీఎం కళ. దేశంలోనే ఏపీ రాష్ట్ర అభివృద్ధి 2047 నాటికి అభివృద్ధి చెందిన రాష్ట్రంగా ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రులు లోకేష్, భరత్, బీసీ జనార్దన్ రెడ్డిలు జిల్లా అభివృద్ధికి ఎంతో కష్టపడుతున్నారని పార్లమెంటులో కర్నూలు వాణి వినిపిస్తున్న బైరెడ్డి శబరి అన్ని పరిశ్రమల అభివృద్ధి చెందడంలో ఉమ్మడి కర్నూలు జిల్లా దేశానికే తలమానికం కానుందని పారిశ్రామికవేత్త బైరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు. కర్నూలు నగరంలోని నెహ్రూ నగర్ తన నివాసంలో పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని పారిశ్రామికవేత్త విష్ణువర్ధన్ రెడ్డికి అభినందనలు తెలిపారు. ఓకే ఫోటోస్ తీసుకోవాలి. అందరూ వచ్చి తీయకు ఇంకే అంతా పెట్టుకో ఫోటో ఓకే. సార్ ఒక్క నిమిషం సార్, వీడియోస్
ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే సార్. అఫ్జల్గంజ్ పిఎస్ పరిధిలో ఓ భవనంలో అగ్ని ప్రమాదం. గోల్ మసీద్ సమీపంలోని ఓ భవనం 3వ అంతస్తులో ఎగిసిపడ్డ మంటల్లో చిక్కుకున్న ఒక్క చిన్నారి, మరికొందరిని కాపాడిన అగ్నిమాపక సిబ్బంది. మంటలు వ్యాపించకుండా అదుపులోకి తెచ్చిన అగ్నిమాపక సిబ్బంది. आराम से आराम से आराम सीधे भाई आराम आप सीधे एम्बुलेंस में मत रो रोने का नहीं, आप एम्बुलेंस में जाओ, कुछ नहीं चलो चलो बिना एम्बुलेंस में चलो बेटे, एम्बुलेंस में जाओ, एम्बुलेंस में जाइए, उसमें टेंशन नहीं लेना है, आइबत में नहीं पड़ने का। కర్నూలు కలెక్టర్ కార్యాలయం ఎదుట ప్రేక్షక పాత్ర పోషించిన ఆర్డీఓ డీఎస్పీలపై చర్యలు తీసుకోవాలి. ఆ ప్రజాస్వామికంగా జరిగిన ప్రజాభిప్రాయ సేకరణ రద్దు చేయాలని కోరుతూ ధర్నా చేశారు. ఈ సందర్భంగా ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ రాయలసీమ హల్కాలిస్ సమీపంలో జరిగిన ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమంలో తమ వాణిని వినిపించేందుకు వెళ్లిన ప్రజా సంఘాలపై టీజీవీ గుండాలు దాడులు చేశారని, వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఓకే మిత్రులారా, గుండాలారా, ఖబర్దార్ టీజీవీ గుండాలారా, ఖబర్దార్ టీజీవీ గుండాలారా, పోలీసులు అమ్ముడు పోయినటువంటి పోలీసులు వెంటనే సస్పెండ్ చేయాలి, అమ్ముడు పోయిన ఆర్టీఓని వెంటనే సస్పెండ్ చేయాలి, అమ్ముడు పోయినటువంటి ఆర్టీఓని వెంటనే ప్రజల అభిప్రాయాన్ని కూడా తీసుకున్నటువంటి ఆర్టీఓని వెంటనే ప్రజల అభిప్రాయాన్ని స్వేచ్ఛగా చెప్పనివ్వనటువంటి ఆర్టీఓని వెంటనే గుండాలు కొడుతున్న ప్రేక్షక పాత్ర వహించినటువంటి డిఎస్పీని వెంటనే గుండాలు ప్రజా సంఘాలు కొడుతున్న ప్రేక్షక పాత్ర వహించినటువంటి డిఎస్పీని వెంటనే సస్పెండ్ చేయాలి, పోలీసులు డిఎస్పీని వెంటనే సస్పెండ్ చేయాలి, పోలీసులు డిఎస్పీని వెంటనే ప్రజాభిప్రాయ సేకరణను మళ్ళీ జరపాలి, ప్రజాభిప్రాయ సేకరణను మళ్ళీ జరపాలి, ప్రజాభిప్రాయ సేకరణను ప్రజాస్వామ్యయుతంగా జరపాలి, ప్రజాస్వామ్య సేకరణను ప్రజాస్వామ్యయుతంగా. ప్రజలను చంపేటువంటి రసాయనం వద్దంటే దాడులు చేస్తారా? ప్రజలను నష్టం చేసే రసాయనాలు వద్దంటే దాడులు చేస్తారా? ప్రజలను చంపొద్దంటే దాడులు చేస్తారా? పర్యావరణాన్ని కాపాడమంటే దాడులు చేస్తారా? పర్యావరణాన్ని కాపాడమంటే దాడులు చేస్తారా? పర్యావరణాన్ని కాపాడమంటే దాడులు చేస్తారా? వర్ధిల్లాలి ప్రజా సంఘాల ఐక్యత. వెంటనే అప్రజాస్వామికంగా కొనసాగినటువంటి ప్రజా సేకరణను వెంటనే రద్దు చేయాలి, అప్రజాస్వామికంగా కొనసాగిన ప్రజా సేకరణను వెంటనే ప్రేక్షక పాత్ర పోషించిన ఆర్టీఓని సస్పెండ్ చేయాలి, ప్రేక్షక పాత్ర పోషించిన ఆర్టీఓని వెంటనే సస్పెండ్ చేయాలి, ప్రేక్షక పాత్ర పోషించిన ఆర్టీఓని వెంటనే అప్రజాస్వామికంగా కొనసాగిన ప్రజా సేకరణను వెంటనే రద్దు చేయాలి, ప్రజా సేకరణను వెంటనే టీజీవీ గుండాలను అరెస్టు చేయాలి, ప్రజలపై దాడులకు పాల్పడిన టీజీవీ గుండాలను అరెస్టు చేయాలి, టీజీవీ గుండాలను వెంటనే అప్రజాస్వామికంగా కొనసాగిన ప్రజా సేకరణను వెంటనే ప్రేక్షక పాత్ర పోషించిన పోలీసుల వైఖరి
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.